చిన్న వయసులోనే నంది అవార్డు సాధించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టగలరా? పై ఫోటోలో దివంగత సీఎం వైఎస్ఆర్, దాసరి నారాయణరావులతో ఉన్న పిల్లాడిని గుర్తుపట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగాడు. దీంతో నటనపై మక్కువతో చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించాడు. తన నటనతో మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అతను నటించిన ఒక సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. అప్పటికింకా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న అతను తన ఫ్రెండ్స్ తో కలిసి దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ చేతుల మీదుగా కూడా ఈ నంది అవార్డు అందుకున్నాడు. కాగా మధ్యలో చదువు కారణంగా గ్యాప్ ఇచ్చినప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలోగా చాలా సినిమాలు చేశాడు. నటనా పరంగా మంచి పేరు వచ్చింది కానీ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకున్నాడు. అంతే, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ఒకే ఒక్క సీరియల్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిల్లిపాదికి అతనిని చేరువ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఫేవరెట్ యాక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు టీవీ షోలతో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల జబర్దస్త్ కామెడీ షోకు హోస్ట్ గాను వచ్చాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, అతను మరెవరో కాదు, బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగులపల్లి. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు మానస్. బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహ నాయుడులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. అలాగే మహేష్ బాబు అర్జున్ సినిమాలోనూ నటించాడు. ఇక చిన్నపిల్లలతో తెరకెక్కించిన హీరో సినిమాకు గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు మానస్. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. బుల్లితెరకు రాకముందు గోలీ సోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్, జలక్, గ్రీన్ సిగ్నల్, ఊరెళ్ళిపోత మామ, 5G లవ్ తదితర సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ ను పలకరించాడు. బ్రహ్మముడి సీరియల్ తో బుల్లితెర స్టార్ గా మారిపోయాడు.